రాజ్యాంగ వ్యవస్థలలో కీలకమైనటువంటి 3 శాసన నిర్మాణ వ్యవస్థ అంటే శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు. ఈ వ్యవస్థ మీద ఒక అపనమ్మకం ఏర్పడింది ప్రజల్లో. నైతికత మర్చిపోయారని, ధర్మాన్ని మర్చిపోయారని, అసంబద్ధంగా, అనైతికంగా దోపిడీదారులుగా ప్రవర్తిస్తున్నారని వాళ్ళ మీద నమ్మకం ఏర్పడింది. అందువల్ల ఆ వ్యవస్థ మీద అపనమ్మకం ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే స్పీకర్లు ప్రవర్తిస్తున్న తీరుతో ఇక ఆ వ్యవస్థ యొక్క విశ్వసనీయత చచ్చిపోయింది. నెంబర్ 2 కార్యనిర్వాహక వ్యవస్థ. శాసనసభలు చేసే చట్టాలని ఆచరణలో పెట్టేటటువంటి అధికార యంత్రాంగపు వ్యవస్థ. కింద ఉండేటటువంటి విలేజ్ ఆఫీసర్ దగ్గర నుంచి పైన ఉండేటటువంటి చీఫ్ సెక్రటరీ దాకా ఐఏఎస్లు, ఐపీఎస్లు. డబ్బు లేనిదే పని కాకపోవడం, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుండటం, రాజకీయ ఒత్తిళ్ళకి తలవొగ్గుతూ ఉండటం, రాజకీయ నాయకుల అవసరాలకు అనుగుణంగా తమకున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలను దుర్వినియోగం చేస్తూ ధనవంతులుగా ఎదుగుతున్న, కోటీశ్వరులుగా ఎదుగుతున్న ఉద్యోగ వ్యవస్థ మీదన, ఐఏఎస్లు, ఐపీఎస్ల మీదన అసహ్యం, విరక్తి, చిరాకు పుట్టింది సమాజానికి. ఈ 2 వ్యవస్థల మీదన అపనమ్మకం ఏర్పడడం వల్ల ఈ 2 వ్యవస్థని క్రాస్ చెక్ చేసేటటువంటి పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరిగింది జనానికి. అందువల్లనే వాళ్ళు ఏం చేసినా రైట్ అనుకుంటున్నారు. ఆ సందర్భంలో కరెక్ట్ వాళ్ళకి అలాంటి ఒక అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? బాధ్యతాయుతంగా మెలగాలి. తమకి తామే ఒక విస్తృత అధికారాలు తీసేసుకున్నారు. శాసన వ్యవస్థ దగ్గర నుంచి గుంజుకున్నారు. రాజ్యాంగం ఇవ్వని అధికారం తమని తామే రిక్రూట్ చేసుకోవడం. ప్రపంచ చరిత్రలో ఏ ఎమ్మెల్యేలు ఇంకొక ఎమ్మెల్యేని ఎన్నుకోరు, ఏ ఎంపీలు ఇంకొక ఎంపీని ఎన్నుకోరు, ఏ టీచర్లు ఇంకో టీచర్ని ఎన్నుకోరు, ఏ కలెక్టర్లు ఇంకొక కలెక్టర్ని ఎన్నుకోరు, ఏ ఐఏఎస్లు, ఏపీఎస్లు ఇంకో ఐఏఎస్ని, ఐపీఎస్ని ఎన్నుకుంటారా? కానీ జడ్జిలు మాత్రం వాళ్ళని వాళ్ళే ఎంపిక చేసుకుంటారు. అది ఎలా అంటే అంతే అన్నారు. అది మొదట్లో బాగుంది. ఎందుకు? న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థల మీద విరక్తి చెందిన జనం జ్యుడిషియరీ ఏం చేసినా రైటే అన్నటువంటి రూట్లో ఉన్నారు. క్రమంగా ఇప్పుడు జడ్జి గారికి లంచం ఇవ్వలేక ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఏకంగా దేశ భద్రతకే తప్పుడు పనులు జరిగేటటువంటి విధంగా, సవాలు విసిరే విధంగా న్యాయస్థానాల జోక్యం రక్షణ వ్యవస్థలో. ఒక జడ్జి గారి ఇంట్లో నోట్ల కట్టలతో బయటపడినటువంటి ఉదంతాలు. వీటన్నిటి మధ్య జ్యుడిషియరీలో కరప్షన్ ఆరంభమైంది. అస్సలు లేదని చెప్పడం తప్పు. ఆరంభమైపోయింది. ఈ ఆరంభమైన అవినీతి నియంత్రణకి పోని వ్యవస్థలు ఏమైనా ఏర్పాట్లు చేసుకున్నారా? ఎవరి మీద ఆరోపణ వస్తే విచారించడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి, ఒక పోలీస్ మీదనో, ఒక ఐఏఎస్ మీదనో, లేకపోతే ఒక శాసనసభ్యుడి మీదనో ఆరోపణలు వస్తే విచారించడానికి బోల్డ్ వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల మీద పర్యవేక్షణ కూడా న్యాయ వ్యవస్థకు ఉంది. మరి న్యాయ వ్యవస్థ మీద ఆరోపణలు వస్తే ఎవరు విచారించాలి? అది ఖచ్చితంగా ఆలోచించాలి. ఇప్పుడు లేదు అంటే ప్రమాదం. న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి విశేష అధికారాలతో నెట్టుకొస్తున్నాం. కానీ ప్రజల్లో అపనమ్మకం ఆ 2 వ్యవస్థల తర్వాత ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద ఆరంభమైంది. కానీ ఇంకా పీక్ స్టేజ్కి పోలా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాల్లో జ్యుడిషియరీ అవినీతి మీద పాఠ్యాంశాలు పెడతారు, మీ సంగతి తెరుస్తానని వార్నింగ్ ఇస్తుంది. న్యాయ వ్యవస్థ సర్వోత్సాహ వ్యవస్థ కింద ఉండకూడదు, రెస్పాన్సిబుల్ వ్యవస్థ కింద ఉండాలని ప్రజలు కోరుకుంటారు. అది ఆలోచించాల్సి ఉంది.